So yesterday we started looking about we have seen about what is meant by promise. We have seen about what is meant by async, await. So how they work hand in hand. నేను తెలుసుకున్నాం మనం అసింక్ అంటే తెలుసుకున్నాం, ప్రామిస్ అంటే తెలుసుకున్నాం, అవైట్ అంటే తెలుసుకున్నాం, అవి ఎలా యూజ్ చేస్తాం, అవి మొత్తం కలిపి ఎలా పనిచేస్తా కూడా తెలుసుకున్నాం మనం. ఓకే, సో దాని తర్వాత మనం ఆపరేటర్స్ గురించి స్టార్ట్ చేసాం. సో మధ్యలో మనం అసైన్మెంట్ ఆపరేటర్ దగ్గరికి వచ్చి ఆపేసాం, రైట్? సో నౌ లెట్స్ కంటిన్యూ ఫ్రమ్ హియర్. ఇక కంటిన్యూ చేద్దాం. సో టుడే లెట్స్ అండర్స్టాండ్ అబౌట్ what is meant by comparison operator. What is meant by comparison operator? If you want to compare ఏదైనా రెండు వాల్యూస్ని మనం కంపేర్ చేయాలి అనుకుంటే విల్ బి యూజింగ్ యువర్ కంపారిజన్ ఆపరేటర్స్. ఏం వాడతాం మనం? కంపారిజన్ ఆపరేటర్స్. సే సపోజ్ నాకు x ఈక్వల్ టు 10 ఉంది, y ఈక్వల్ టు 30 ఉంది. ఈ రెండింటి మధ్య ఏది చిన్నది ఏది పెద్దది కంపేర్ చేయాలి. విచ్ వాల్యూ ఇస్ ద బిగ్గర్, విచ్ వాల్యూ ఇస్ ద స్మాలర్. ఐ వాంట్ టు కంపేర్ టూ వాల్యూస్. సో ఇలాంటి కంపారిజన్ చేయాల్సి వచ్చినప్పుడు రైట్ విల్ బి యూజింగ్ అవర్ కంపారిజన్ ఆపరేటర్స్. ఓకే, సో ఎలా కంపేర్ చేయగలుగుతాం ప్రతాప్? వాట్ ఆర్ ద కంపారిజన్ ఆపరేటర్ దట్ వీ హ్యావ్? మనకి ఎలాంటి కంపారిజన్ ఆపరేటర్స్ మన దగ్గర ఉన్నాయి? సో డబుల్ ఈక్వల్స్ టు, ఇఫ్ యూ వాంట్ టు చెక్ టూ నంబర్స్ ఆర్ ఈక్వల్, రెండు నంబర్స్ ఈక్వలా కాదా చెక్ చేయాలంటే విల్ బీ యూజింగ్ డబుల్ ఈక్వల్స్ టు. ఓకే, సో ట్రిపుల్ ఈక్వల్స్ టు విల్ బీ యూజింగ్ మోస్ట్లీ ఆన్ స్ట్రింగ్స్. వాట్ దిస్ ఈస్ గోయింగ్ టు టెల్ ఇస్, ఇదేం చెప్తుందంటే వాల్యూస్ అండ్ టైప్స్ కంపారిజన్, వాల్యూస్ అండ్ టైప్ కంపారిజన్, వాల్యూస్ అండ్ టైప్ కంపారిజన్. ఓకే, సో హియర్ వాల్యూస్ అండ్ టైప్ కంపారిజన్ నథింగ్ బట్ ఇది 10 30గా చెక్ చేస్తుంది. సేమ్ టైం 10 అనేది నంబరు, 30 అనేది కూడా నంబరే ఉండాలని చెక్ చేస్తుంది. ఓకే, వాల్యూస్ అండ్ టైప్ కంపారిజన్, స్ట్రిక్ట్ కంపారిజన్ ఈజ్ ట్రిపుల్ ఈక్వల్స్ టు. ఓకే, సో మనం రెండు స్ట్రింగ్స్ని కంపేర్ చేయాలంటే విల్ బీ యూజింగ్ ట్రిపుల్ ఈక్వల్స్ టు. రెండు నంబర్స్ని కంపేర్ చేయాలంటే విల్ బీ యూజింగ్ యువర్ డబుల్ ఈక్వల్స్ టు. ఓకే, నాట్ ఈక్వల్స్ టు, ఇఫ్ యూ వాంట్ టు కంపేర్ ఎనీథింగ్ రైట్ అగ్నెస్ట్ నెగిటివ్ వాల్యూస్, నువ్వు ఏదైనా సరే నెగిటివ్ వాల్యూతో కంపేర్ చేయాలంటే విల్ బీ యూజింగ్ యువర్ నాట్ ఈక్వల్స్ టు. ఓకే, సిమిలర్లీ నాట్ డబుల్ ఈక్వల్స్ టు, ఇఫ్ యూ వాంట్ టు కంపేర్ విత్ బోత్ వాల్యూ అండ్ టైప్ విల్ బీ యూజింగ్ డబుల్ ఈక్వల్స్ టు. సో దిస్ ఈజ్ గ్రేటర్ దెన్ సింబల్ అండ్ దిస్ ఈజ్ లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, right? So these are the possible comparison operators, right, that we'll be using inside our programming. So మనకున్నే అవైలబిలిటీ కంపారిజన్ ఆపరేటర్స్ ఇవే మాత్రమే ఉన్నాయి. సో వీటినే మనం కండిషనల్ స్టేట్మెంట్స్ రాయడానికి, కాంప్లెక్స్ లాజిక్స్ రాయడానికి వాడుకుంటాం మనం. ఓకే, సో గోయింగ్ ఫార్వర్డ్ యూ విల్ అండర్స్టాండ్ వేర్ ఎగ్జాక్ట్లీ విల్ బీ యూజింగ్, ఎక్కడ వాడతాం ఎగ్జాక్ట్గా అనేది నెక్స్ట్ డౌన్ ద లైన్ సాల్వింగ్ ద ఎగ్జాంపుల్స్ అర్థమవుతాయి మనకి. Okay, next one, logical operators. Logical operators, we have double ampersand, pipeline and not. So double ampersand is nothing but and, pipeline is going to be called it as R functionality, not is going to be called it as logical not. సో ఈ యాంపర్సెంట్ అండ్ అనే ఆపరేటర్ ఎక్కడ వాడతాం? వెన్ వీ వాంట్ టు చెక్ టూ కండిషన్స్, వెన్ వీ వాంట్ టు చెక్ టూ కండిషన్స్. ఎగ్జాంపుల్, ఎక్స్ షుడ్ బి గ్రేటర్ దెన్ 5, at the same time x should be లెస్ దెన్ 30. సో ఇక్కడ నేను రెండు కండిషన్స్ కంపేర్ చేస్తున్నాను. ఎక్స్ అనేది 5 కన్నా గ్రేటర్ దెన్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఎక్స్ అనేది 30 కన్నా తక్కువ ఉండాలి. సో ఇక్కడ నేను టూ కండిషన్స్ ఖచ్చితంగా సాటిస్ఫై అయితేనే, కంపల్సరీ ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితేనే నేను ముందుకు వెళ్ళాలి, లేకపోతే నా ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోవాలి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం వాడతాం? అండ్ కండిషన్ వాడతాం. ఓకే, either x equal to greater than 5 అని ఉండాలి or x equal to less than 30 అని ఉండాలి. Either are conditions. In either are conditions we are going to use your or operators.
we are going to use our OR operator. So we'll be using pipeline వాడతాం ఇక్కడ. Okay, so this is all about your logical operators. So bitwise, don't worry, like we'll see that bitwise operators are very lessly will be using our bitwise operators. Okay, so when we start solving our problemic examples, we'll be understanding more and more about what exactly the bitwise operators are going to do, how they are going to be useful for us. Okay, but the most important one is ternary operators. So to get started with ternary operators, we have to start with your కండిషనల్ స్టేట్మెంట్స్. సో ఈ టెర్నరీ ఆపరేటర్ గురించి తెలుసుకోవాలంటే ముందు మనం కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాం, ఆ తర్వాత ఈ టెర్నరీ ఆపరేటర్స్ గురించి అర్థం చేసుకుందాం.